హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాఘవరాణి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక సూపర్ టేస్ట్ రెసిపీని అయితే తీసుకొచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? ఇది వచ్చేసి లివర్ ఫ్రై అండి, మటన్ లివర్ ఫ్రై. సో దీనివల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కనీసం వారానికి ఒకసారి తినడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలానే మన బాడీలో బ్లడ్ అనేది వీక్గా ఉన్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అంటే బ్లడ్ అనేది పెరుగుతుంది. ఇది తినడం వల్ల మనకి బాడీలో బ్లడ్ అనేది వస్తుంది. సో వీక్గా ఉన్న వాళ్ళకి ఇదైతే చాలా మంచి ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట, నాన్ వెజిటేరియన్స్కి. సో ఇది చాలా సింపుల్గా ఈజీగా నేను నా పద్ధతిలో ఎలా తయారు చేస్తానో మీకు చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫ్రెండ్స్, ముందుగా నేనైతే ఇక్కడ ఒక కడాయి తీసుకుని దాంట్లో నేనైతే 1/2 kg లివర్కి సరిపడా ఆయిల్ అయితే తీసుకున్నాను. అంటే సుమారుగా ఇది వచ్చేసి ఒక 4 నుండి 5 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. అలానే ఇక్కడ 3 పచ్చిమిరపకాయ చీలికలు, అలానే నేను ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్ని చాపర్లో వేసి చిన్నగా చాప్ చేసేసుకున్నాను అనమాట. అలానే ఇందులో 2 కరివేపాకు రెమ్మలు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కదా. అలానే కర్రీ లీవ్స్ కూడా చాలా మంచిది. చక్కగా వేగిపోతే మనము తినేయొచ్చు కూడా రైస్ తోటి, కర్రీతోటి. నేనైతే తినేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ నేను రాళ్ళుప్పు తీసుకున్నానండి. నేనైతే అస్సలు సన్నుప్పు వాడను, చాలా తక్కువ అనమాట. అన్ని కర్రీస్లోకి అయినా దేనికైనా నేను రాళ్ళుప్పే వాడతాను. ఎందుకంటే అవన్నీ ప్రాసెస్డ్ అని కాబట్టి అవి అంత హెల్దీ కాదనేసి నేను ఇదే వాడతాను అనమాట. సో ఇక్కడ నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి ముద్ద 1/2 స్పూన్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత మనము జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుని దీన్ని మరొకసారి ఇలా చక్కగా కలుపుకోవాలి. అంటే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం లోపల వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న లివర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ముందుగా నేను లివర్ని అయితే శుభ్రంగా వాష్ చేసి అయితే పెట్టుకున్నానమాట. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. అడుగంటకుండా ఇలా తిప్పుతూనే కలుపుకోవాలి. నేను ముందే వాష్ చేసి పెట్టుకున్న మటన్ లివర్ని అయితే దీనిలోకి యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసిన తర్వాత దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ ఇవన్నీ కూడా దీంట్లో కలిసిపోయే విధంగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి అంటు వేపుడులాగా అవుతుందన్నమాట. ఈ ఆనియన్ గ్రేవీ, టమాటో గ్రేవీ తోటి అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే కొంచెం కర్రీ రైస్కి ఎక్కువ కలుపుకోవచ్చు అనమాట, ఎక్కువ రైస్కి. ఇక్కడ వచ్చేసి నేను ఒక టమాటో తీసుకున్నానండి. ఈ టమాటోలో నేను గింజలు అనేటివి తీసేసాను. నాకు కిడ్నీలో స్టోన్ వచ్చింది కాబట్టి నేను తినట్లేదు. సో ఇక్కడ నేను ఈ టమాటోస్ని సన్నగా తరిగేసుకున్నాను. ఇది ఓన్లీ 1 టమాటో అండి, పెద్ద టమాటోస్. సో నేను ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకుని లివర్ని ఇంకా టమాటోస్ని మనమైతే మగ్గించుకుందాము. చూడండి ఎంత బాగా, ఒక 5 నిమిషాలకి మీడియం ఫ్లేమ్లో ఎంత బాగా మగ్గిపోయింది. ఇప్పుడు టమాటో కూడా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో మీకు కనిపిస్తుంది అనుకుంటా. ఆయిల్ కూడా చక్కగా సపరేట్ అయిపోయింది కర్రీలో నుంచి. ఇప్పుడు దీంట్లోకి మనం నెక్స్ట్ ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సిన స్పైసెస్ అన్నీ మనం యాడ్ చేసుకుందాము. ఇలా అంతా కూడా కలిపేసుకుంటే మనకి టమాటో అనేది సాఫ్ట్ అయిపోయింది కాబట్టి గుజ్జులాగా తయారవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక 1 స్పూన్ ధనియాల పొడి అయితే తీసుకుంటున్నానండి. ధనియాల పొడి తీసుకున్నాక మరొకసారి దీన్ని ఇలా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మనం తినే ఘాటుని బట్టి, స్పైసీనెస్ని బట్టి కారం అనేది తీసుకోవాలి. ఇది నీసు కూర కాబట్టి, నాన్ వెజ్ కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే తీసుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడైతే పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్స్ కారం తీసుకున్నాను. ఇంకా ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఆల్రెడీ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసాము, పచ్చిమిరపకాయలు వేసాము కాబట్టి ఆ ఘాటు కూడా బాగా ఉంటుంది. ఇంకా మనం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి ఆ ఘాటు కూడా ఉంటుందన్నమాట. సో అందుకని మనం కొంచెం చూసి కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కూరలో మనము అడగంటకుండా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. లివర్ అనేది కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు చూడండి, మూత పెట్టుకుని కుక్ చేసుకున్నాక ఫైనల్గా ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అనేది కంప్లీట్గా
వెళ్ళిపోయినాక చూడండి ఇలా దగ్గర పడిందనమాట కూర. దీన్ని ఇంకా కూడా దగ్గర పడాలన్నమాట. అంటే నేను ఇక్కడ మనం ఇప్పుడు ఇది హైలో పెట్టుకుని తిప్పుతూనే ఉండాలి, అడుగంటకుండా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. దాని తర్వాత సిమ్లో పెట్టేసి కంప్లీట్గా మూత పెట్టేసుకుని కుక్ చేస్తే కర్రీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. సో డిష్ అవుట్ చేసే కన్నా ముందు మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి. దాల్చిన చెక్క, ఇలైచి, లవంగం, ఇంకా షాయి జీరా. చూస్తున్నారు కదా లివర్ అనేది ఎంత బాగా కుక్ అయిపోయిందో. నేను స్పూన్ తోటి ఇలా అంటే చక్కగా విడిపోతుంది. సో అంతే అండి. ఫైనల్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుని ఒక 10 to 20 సెకండ్స్ మరొకసారి ఇలా తిప్పుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంతే, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మటన్ లివర్ ఫ్రై అయితే రెడీ. దీన్ని ఇప్పుడైతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఫైనల్గా చూస్తున్నారు కదా ఎంత డ్రైగా అయ్యిందో కర్రీ. ఇది వైట్ రైస్లోకి కనుక ఎంత టేస్టీగా ఉంటుందంటే, అలానే పుల్కాస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.